కార్తీక్, ఈరోజు క్వైట్ డే కదా, నో కాల్స్, నో మెసేజెస్. పర్ఫెక్ట్ సండే. జస్ట్ మన ఇద్దరం. ఈరోజు మనల్ని ఆపేవాడు ఎవ్వడు లేడు. ఈ సండేని మనం మంచి రొమాంటిక్ డేగా మౌల్ చేయాలి. హే, ఎవడ్రా? సర్ప్రైజ్. అల్లుడు భలే షాక్ అయ్యాడు. మీరు బిజీ ఉంటారని వస్తున్నామని ముందే చెప్పలేదు. వావ్, సూపర్. ఇది కదా సర్ప్రైజ్ అంటే. నేను చెప్తూనే ఉన్నాను కదా, అల్లుడు ఎలా షాక్ అయ్యాడు. అదిగో స్వాతి, స్వాతి, పిన్ని బాబాయ్, మీ పిన్ని బాబాయ్ వచ్చారు. పిన్ని బాబాయ్ని చూసి మీ స్వాతి చూడండి షాక్ లో ఎలా ఫ్రీజ్ అయిపోయిందో. అవునా బాబు? రండి, వెళ్ళండి, వెళ్ళి కరిగించండి. రండి రండి. పదా. బాగున్నావమ్మా? అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నా బాబాయ్. బాగుంటది, ఎందుకు బాగోదు. పెళ్ళయ్యాక లైఫ్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా? బర్త్డే గిఫ్ట్స్ కావు బ్రో, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్లు. కాల్ చేసి వస్తున్నామని కూడా చెప్పరు, వచ్చాక కాల్ చేస్తారు. చూస్తే ఆల్రెడీ గేట్ దగ్గరే ఉంటారు. వెల్కమ్ టు ఎపిసోడ్ 3, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చాలా బాగుంది కదండి. అవును. జస్ట్ 2 days నుండి వెళ్ళిపోతామమ్మా. 2 days? అయ్యో పర్లేదు బాబాయ్, ఇది మనీళ్ళే కదా, మీరు ఎన్ని రోజులైనా ఉండండి. చెప్పానా, మన అమ్మాయి బంగారం. అయ్యో, 2 days అంటే రిలేటివ్స్ డిక్షనరీలో 1 week అన్నమాట. ఇంకేంటమ్మా విశేషాలు? చెప్పాలి పిన్ని. అమ్మా, కార్తీక్ ఎలా చూసుకుంటున్నాను నిన్ను? బాగా చూసుకుంటున్నా. అబ్బో, స్వాతి, మీ పిన్ని బాబాయ్కి టీ తీసుకొచ్చివు. హా, ఇప్పుడే వస్తా పిన్ని. ఆహా, చూసావా, అబ్బబ్బా, అల్లుడు బంగారం. అవునవును. ఇప్పుడే వస్తాను. సరే బాబు, మంచి అబ్బాయే. అవునండి. ఆ, స్వాతి, రిలేటివ్స్కి షుగర్ లెస్సా, మీడియమా, లేకపోతే ఎక్స్ట్రానా? రిలేటివ్స్ కి షుగర్ ఎక్కువ, కానీ మన లైఫ్ కి షుగర్ తక్కువ. సరిపోయింది. 4 రోజులు ఉండమన్నావు కదా, వెళ్ళి అనుభవించు. అంట చెప్పరా బంటి. బ్రో వాట్సాప్, ఈరోజైనా మూవీ ప్లాన్ ఓకేనా? నవ్వుతావేంట్రా? సరౌండింగ్ సిస్టమ్ ఏమన్నా ఆనా? చెప్పరా, మూవీ ప్లాన్ ఉందా లేదా? మ్యారేజ్ అయ్యాక మదర్ తెరీసా లాగా అయిపోయావేంట్రా నువ్వు? ఒకసారి రిలేటివ్స్ అంటావు, ఒకసారి డివోషనల్ అంటావు, ఒకసారి వైఫ్ బ్రదర్ అంటావు, ఒకసారి ఏమో అత్తమ్మ అంటావు. నువ్వు మూవీకి మాత్రం రావురా. మూవీ కాదురా, డాక్యుమెంటరీ. టాపిక్ హౌ టు సర్వే రిలేటివ్స్. రే, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోతున్నాయి. ఇక్కడ నాకు అన్నీ కట్ అయిపోతున్నాయి. సర్లే, ఉంటా. రే, అది కాదురా.
ఇంకా నైట్ ఏ టైం స్టార్ట్ అయ్యారు? రాత్రి 11 అయిందమ్మా. ఆ, అయినా ఫాస్ట్ గానే వచ్చారు. మరి వాళ్ళు ఫాస్ట్ గా తీసుకొచ్చారు, మేము ఫాస్ట్ గా వచ్చేసాం కదండి. అవును. ఇంకా బాబాయ్ ఆ. తమ్ముడు ఎలా ఉన్నాడు? బాగా వాడికేం చదువుతున్నాడమ్మా. బంగారం అమ్మా. కార్తీక్, ఆ, నాకు కోపం కూడా రావట్లేదు. జస్ట్ టైర్డ్ అయ్యానంతే. నాకు కూడా గెస్ట్లు వచ్చారని కాదు, కానీ వార్నింగ్ లేకుండా వస్తేనే స్ట్రెస్. మ్మ్. 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 మనం ఏదైనా ఒకటి స్ట్రాంగ్ గా డిసైడ్ అవ్వాలి. చెప్పు. అవునా, చెప్పు. ఏంటది? చెప్పు. దా టెల్ మీ కమాన్. మ్మ్. మన స్పేస్ ఇంపార్టెంట్ అని పొలైట్ గా చెప్పాలి. అబ్బా, ఎంతైనా నువ్వు సూపర్ రా. లైఫ్లో ఫస్ట్ టైం మ్యారేజ్ అయ్యాక వైఫ్ మెచ్యూర్ డైలాగ్ చెప్తే అక్కే వేరప్పా. ఆహా. ఆ. మ్మ్. మరి మ్మ్. రిలేటివ్స్ ఉన్నప్పుడు నాట్ అలౌడ్. అంతేనా? అంతే. సిల్లీ ఫెలో. కోంటే కొటి కొండ మీద ఉంటుంది కోటి. సర్ప్రైజ్. నీ సర్ప్రైజ్ తగలట్ట. గుడ్ మార్నింగ్ అల్లుడు గారు. మీ బాత్రూమ్ వెంటిలేషన్ చాలా చాలా బాగుంది. అయితే బాత్రూంలో పడుకో. ప్రైవసీ కూడా సేమ్ సైజ్. మీరు కానివ్వండి, కానివ్వండి. బాత్రూమ్ టైం స్లాట్ కూడా బుకింగ్ స్లాట్ లో ఉంది. వెల్కమ్ టు జాయింట్ ఫ్యామిలీ. ట్రైల్ వర్షన్. పో. స్వాతి, కాఫీ ఉందా, టీ ఉందమ్మా? టీ పిన్ని. కాఫీ ఉంటే బాగుండేది. బాగుంటుంది కానీ ఉండదు. చిన్నతికి బాగానే పనిచేసావు. ఎవరికైనా న్యూస్ చదివించి వినిపించడం నాకు అలవాటు. ఏపీలో 5 ఏళ్ల పాలనకు విజన్ డాక్యుమెంట్. అమరావతి ఏకైక రాజధాని. అధికారంలోకి వచ్చాకే 2 సంక్షేమం. తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడి. చిత్తూరు, నంద్యాల ప్రజాగళంలో సభల్లో ధ్వజం. కూకట్పల్లిలో యువకుడి ఆత్మహత్య. తనను ప్రేమించలేదని ఆత్మహత్య చేసుకున్న నవ యువకుడు. ఛ. అసలు ఈ రోజుల్లో యూత్కి పేషెన్సే లేకుండా పోయింది. ఏంటి? మ్యారేజ్ అంటే అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవుతున్నాం. కంటిన్యూస్ ప్రాక్టికల్ ఎగ్జామ్ లాగా. ఎక్కడ ఏంటి? రిమోట్ ఏదండి? రిమోటు.
ఏం పెడుతున్నావే ఇప్పుడు అంత హడావుడిగా? సీరియల్ అండి. ఆ, పెట్టు పెట్టు పెట్టు. సీరియల్ ఏదైనా సినిమా పెట్టొచ్చు కదా. పిన్ని ఒక్క నిమిషం. మూవీస్ ఎప్పుడైనా వస్తాయి, సీరియల్ సస్పెన్స్ ఇంపార్టెంట్. త్వరగా పెట్టు. సీరియల్ ఇంపార్టెంట్. మూవీస్ కాదా? చూడు చూడు. బాబు ఆ, చూడు, ఆ, చూడు. ఓకే. ఈ సీన్ చాలా బాగుంటది చూడు. మ్మ్. అమ్మాయి మీ పిన్ని రోజు చూస్తుంది, వదిలిపెట్టనే పెట్టదు. రోజు చూస్తుందా? అమ్మో, సీరియల్ లేకుండా నేను క్షణం కూడా ఉండలేను. నాకు కూడా అలవాటు చేసింది మీ పిన్నే. మీరు కూడా చూస్తారా? ఆ, మ్మ్. మంచి ఆదర్శం. నువ్వు చూడు బాబు, అల్లుడు. చూడు. చూస్తున్నా. అల్లుడు సర్ప్రైజ్. వీడి సర్ప్రైజులు తగలయ్యా. ఏంటి అల్లుడు టిఫిన్ చేస్తున్నావా? లేదు మావయ్య, దోశ తింటున్నా. అల్లుడు మ్మ్. చిలిపి. మామూలుగా కాదు మరి. మీరు కూడా ఆ? మ్మ్. అమ్మా స్వాతి, కొంచెం పల్చగా చేయమ్మా, కొంచెం మెత్తగా స్మూత్గా రావాలి. అమ్మా నాకైతే మందంగా ఉండాలమ్మా. మ్మ్. మ్మ్. ఇప్పుడు వీళ్ళకి ఎలా చేయాలి? వినిపించిందా? వాళ్ళకి తిన్ను స్మూత్, ఇంకొకరికి తిక్కగా అంట. ఆ, దోలు తీరిందా? నువ్వు చేయి, నీకు తెలుస్తుంది. ఏమో మ్మ్. ఈ ఇంట్లో డిసిప్లిన్ చాలా బాగుంది కదా. ఆ? మ్మ్. అవునండి, అల్లుడు గారు చాలా కామండి. అవును. కామ్ కాదు, బ్యాటరీ సేవింగ్ మోడ్. వద్దులే. ఆ, అది అది చూసావా ఎంత ప్రేమగా నా కూతురు మామూలు వడ్డిస్తుందో. ప్రేమ కాదు, ఆ, పొంగిపోతుంది. మరి కాకపోతే మేము ఇక్కడున్నా మమ్మల్ని పట్టించుకోకుండా మీకే వడ్డిస్తుంది. పర్లేదు, మీరే తిన్నత్తే. వద్దులే అమ్మ, నువ్వే తిను. పోయి మీరు తినల్లుడు. వద్దా? ఓకే, నెక్స్ట్ మీకే పిన్ని వేస్తున్నా. తినండి. వద్దులే అమ్మ, మీరే తినండి. అయ్యో, అల్లుడు గారు వెళ్ళిపోతున్నారు. ప్రసాదు ప్రసాదు. కార్తీక్, మ్మ్. నీ జుట్టు ఊడిపోతుంది అనుకుంటా. ఆ? మీ పిన్ని బాబాయ్ లాంటి 10 మంది వస్తే జుట్టేం కర్మ, మొత్తం ఊడిపోతాయి. రే, ఎందుకురా వాళ్ళ మీద పడి ఏడుస్తావు? అబ్బచ్చా. కార్తీక్, మా పిన్ని బాబాయ్ వాళ్ళు బాగా కంఫర్టబుల్ గా ఉన్నారు కదా. బాగా దోలు తీర్చేస్తున్నారు ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ స్టాండింగ్ విత్ మీరా. దీనికేం తక్కువ లేదు. స్టాండింగ్ అంట, స్టాండింగ్ కాదు, సర్వైవింగ్ టుగెదర్. సరే, బాయ్. ఏంటి లైట్ ఇపో. మళ్ళీ ఏంటి? హాట్ వాటర్ వస్తున్నాయో లేదో చెక్ చేయనా? వస్తాయి. అది కెన్ ఐ జాయిన్? అవునా? వెళ్ళి మా పిన్ని బాబాయ్లతో జాయిన్ అవ్వు. పో. పోవే దొంగ మొక్కందానా. ఏంటమ్మా అల్లుడు మరీ అంత తక్కువ తింటున్నాడు? డైటింగా? డేటింగ్ మామయ్య, డేటింగ్. పొట్టొచ్చేస్తుంది బాబాయ్, అందుకని డైటింగ్. ఓ మీరు చూసి నేర్చుకోండి, అలాగే. మీకు లిమిట్ ఉండదు. అమ్మా స్వాతి, కర్రీ చాలా బాగుందమ్మా. డైలీ ఇలానే కుక్ చేస్తావా? లేదత్తయ్య, పొయ్యి మీద కుక్ చేస్తుంది. హ్మ్. అల్లుడు గారికి భలే చమత్కారం ఎక్కువైపోతుంది. అలా ఏం లేదులే పిన్ని, గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్ అంతే. ఓ, నువ్వు ఇలానే వండి పెడితే వారం కాదు 2 నెలలైనా పౌరులు. నువ్వు మాత్రం గెస్ట్లు వచ్చినా రాకపోయినా మాడిపోయిన కర్రీ వేసి పెడతావు. స్వాతిని చూసి నేర్చుకో. హ్మ్.
మీకు బయటకు వస్తే నోరు బాగా లేవిస్తుంది. ఇంటికి పదండి, మీ సంగతి చెప్తాను. సారీ. ఆ, ఏం అల్లుడు నాకు మ్యాచింగ్ వేసావు? మీరంటే ఇష్టం అత్తయ్య గారు. అల్లుడు. మరీ మీ అంత ఇష్టం కాదులే మావయ్య, కంగారు పడకండి. అయితే ఓకే. ఊరుకోండి మరీను. చూసారా, చూసి నేర్చుకోండి. ఏ రోజే నన్ను ఇలా పొగిడారా? మీరు అలా అనకండి, మావయ్య గారు ఇంకో అత్తయ్య గారిని వెతుకుంటారేమో. అంతుందా మీ మామకి? ఊరుకో అల్లుడు, నాతోనే వేగలేరు, ఇంకొకరితా ఎవరికి తెలుసు? బాగుందిలే. పొద్దున్నే జాగింగ్ కూడా వెళ్తున్నారంట. మీ సంగతి అల్లుడు మా మధ్య ఆ, ఓకే. కార్తీక్ ఇంటికి వెళ్ళాక మీ సంగతి చెప్తాను. తిను. ఏంటి ఇంకా రావట్లేదు? అదేంటి బాబాయ్ అప్పుడే వెళ్ళిపోతున్నారు? మొన్నే కదా వచ్చింది, ఇంకా 4 రోజులు ఉండొచ్చు కదా. కార్తీక్ నువ్వైనా చెప్పు. లేదమ్మా, ట్రైన్ టికెట్స్ బుక్ అయ్యాయి, అందుకే ఎర్లీగా వెళ్ళిపోతున్నాం. మ్మ్హ్మ్. వెళ్ళొస్తాం బాబు. వెళ్ళొస్తాం బాబు. స్వాతి వెళ్ళండి. జాగ్రత్తమ్మా. సరే పిన్ని. అదే వెళ్ళిరండి. అల్లుడు కామెడీ. భలే కామెడీ. చమత్కారం ఎక్కువే, ఇంకా తగ్గలేదు. ఇలాగే వెళ్ళొస్తాం. కంటిన్యూ చేయండి. సరే ఉంటానమ్మా, బాయ్. జాగ్రత్త. వెళ్ళగానే కాల్ చేయండి. హలో ఏయ్, ఆపు నువ్వు నీ కోతి చేష్టలు. స్వాతి, మ్? మన ఇల్లు మళ్ళీ మన ఇల్లు అయిపోయింది. గెస్ట్లు వస్తే హౌస్ఫుల్, కానీ పీస్ వస్తే లైఫ్ ఫుల్ఫిల్. స్పేస్ వచ్చింది కదా, రూమ్లోకి వెళ్దామా? మళ్ళీ ఎవరు వచ్చుంటారు?